యాజ్ ఐ సెడ్ అమ్మా 98% అనేది పెయిన్ కొద్ది రెస్ట్ తీసుకొని హ్మ్. కొద్ది దానిపైన మసాజ్ ఆర్ జెంటల్ ఫొమెంటేషన్ ఇస్తే హ్మ్. 98% పెయిన్ తగ్గిపోతుంది హుహు. అపార్ట్ ఫ్రమ్ రెడ్ ఫ్లాగ్ సైన్స్. ఆహా! ఓకే. అండ్ ఈ విదిన్ 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ మీకు అస్సలు ఇంకా వర్సనింగ్ అవుతుంటే హ్మ్. దాన్ని నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. ఆహా! చాలామంది ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్ ఉండొచ్చు ఆర్ సమ్ ఎల్డర్స్ ఉండొచ్చు. మీరు డిఫరెంట్ ప్రొఫెషన్ రేస్ చేశారు. ఆటో హ్మ్. డ్రైవర్, టాక్సీ డ్రైవర్, అవును. టీచర్స్ ఉండొచ్చు, లాంగ్ హ్మ్. స్టాండింగ్ మార్కెటింగ్. వీళ్ళు ఏమంటే కొద్ది రోజు వచ్చంగానే నెగ్లెక్ట్ చేస్తూ వాళ్ళు ఒక స్టేజ్ ఒక 1 ఇయర్, 2 ఇయర్ పాత నుంచి కొద్ది ఉంది డాక్టర్ ఇప్పుడు ఎక్కువగా అయింది అని వస్తారు. అవును. అలాంటి వాళ్ళు ముందే కొద్ది వచ్చాక ఒక చిన్న కన్సల్టేషన్ తీసుకొని హ్మ్. ప్రివెంట్ చేసుకోవచ్చమ్మా. హుహు. ఓకే. సరే ఇప్పుడు మీరు ఇంత అంటే సయాటికా ఇలాంటివన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి అంటున్నారు. ఆ! అసలు చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ పిల్లల దగ్గర నుంచే మనము జాగ్రత్త పడితే అప్పుడు ఒక 25, 29 ఏజ్ అప్పుడు కొంచెం స్టేబుల్‌గా ఉంటారంటారా? చిన్న ఏజ్ అని కాదమ్మా. లైఫ్ స్టైల్ డిసార్డర్ అని అంటారు దీనికి. హుహు. మీరు బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ క్లాసిఫికేషన్‌లో. హ్మ్. సో, లైఫ్ స్టైల్ అన్నది ఇట్ షుడ్ బి లైక్ బ్రషింగ్ యువర్ టీత్ అండి. హుహు. మీరు చిన్నప్పుడు గానీ, పెద్దవాళ్ళు గానీ టీత్ బ్రష్ చేయకూడదు అని చెప్తామా? ఇట్ షుడ్ బి లేదు. ఎ రొటీన్ యాక్టివిటీ. అవును. సో, వార్మప్, ఎక్సర్‌సైజ్, స్పైన్ కేర్ అనేది గూడా హుహు. మీరు డైలీ చేయాలి. ఇట్ షుడ్ అవును. నాట్ బి లైక్ యువర్ ఎప్పుడో వచ్చంగా చేయాలని గాదు. హుహు. అయితే యోగాలు, ఎక్సర్‌సైజ్‌లు ఇలాంటివన్నీ చేస్తూనే ఉండాలి. అప్పుడే మన స్పైన్ కూడా హెల్తీగా మినిమమ్ బావుంటుందంటారా? వర్కౌట్స్ నాట్ ఓన్లీ స్పైన్ ఫర్ ఆల్ అదర్ మెటబాలిక్ డిసార్డర్ ఉండొచ్చు మీది. హుహు. షుగర్, కొలెస్ట్రాల్, వేరే రకాల నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అని అంటాము. హ్మ్. దిస్ ఈజ్ ఎ బిగ్ బర్డెన్ ఇప్పుడు. అవును. దానికోసము డబ్ల్యూహెచ్ఓ ఫారిన్ కంట్రీస్‌లో ఈ ఎన్‌సిడి డిసీజ్‌కి మేనేజ్మెంట్ ఛాలెంజ్ అయింది అని ఇండియాలో ఒకటి వరల్డ్ ట్రెడిషనల్ సెంటర్ అని స్టార్ట్ చేసింది. ఆహా! So now out of 200 countries, around 112 countries have signed MOU between Ministry of Ayush and WHO హుహు. to practice Ayurveda across the globe. ఓకే. Yeah. థాంక్ యూ సో మచ్ Okay. సార్. నిజంగా చాలా చక్కగా